ప్రభునామన మీ అందరికి నా వందనాలు. దేవుడు నా గత పాత జీవితము నుంచి విడిపించినటువంటి స్థితిని మీ ముందు ఉంచడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. లోకములో యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడు లేడని నిజమైనటువంటి సజీవ సాక్ష్యం నాది. నా యొక్క బాల్య దినాల నుంచి కూడా నేను బహు తొంటరిగా భ్రష్టుడిగా తిరిగినటువంటి నా జీవితాన్ని ఆ ప్రభు కృప వలన ఈ దినాన మీ అందరి ముందు నిలబడి ఈ సాక్ష్యాన్ని చెప్పించుటకు ప్రేరేపించిన ఆ ప్రభుకు స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. నా సాక్ష్యాన్ని మీరు చక్కగా వినాలని కోరుకుంటున్నాను. మాది స్వగ్రామం మంగళగిరి, గుంటూరు జిల్లా. మా జాతి పద్మశాలి జాతి. అలాంటి జాతిలో బహునిష్టగా పెరిగినటువంటి వాళ్ళం. క్రైస్తవులంటే గిట్టదు, క్రైస్తవేతరులంటే అంతకన్నా పనికిరానటువంటి స్థితిలో మేము జీవించాం. నా బాల్య దినాల్లోనే నేను వీళ్ళ మీద ద్వేషం పెట్టుకున్నా. పాస్టర్లంటే, యేసుక్రీస్తు భక్తులంటే నాకు అసలు గిట్టేదే కాదు. అలాంటి మనస్తత్వంతో నేను పోలీస్ డిపార్ట్మెంటులో చేరాను, నా యొక్క జీవనోపాధి నిమిత్తం. అందులోకి వెళ్ళిన తర్వాత అది స్పెషల్ ఆర్మర్డ్ పోలీస్, ఆంధ్ర స్పెషల్ ఆర్మర్డ్ పోలీస్ 4th బటాలియన్లో నేను ఒక ఆఫీసర్గా నేను అందులో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి గొప్ప సంఘటన. భద్రాచలం ఏరియాలోకి మేము అక్కడ ప్రవేశించిన తర్వాత ఆ భద్రాచలం ఏరియాలో పేరూరు అన్నటువంటి గ్రామం చివర మన బోర్డర్కి, అక్కడి నుంచి ఊసూరు ప్రావిన్స్లోకి ఒక దినాన నేను నా సెక్షను బయలుదేరి నిమిత్తంగా వెళ్ళాం. ఆ వెళ్ళినటువంటి ప్రాంతంలో ఒక నీటి మీద ఒక ఆకారాన్ని రావడం చూశాం. అది కొత్తపల్లి ఏరియా. ఆ నీటి మీద వచ్చేటువంటి ఆకారం ఒక జంతువు అనుకున్నాను నేను. ఆ సాయంకాల సమయంలో ఆ రూపము చూస్తూ ఉంటే ఒక ఎలుగుబంటి అనుకున్నాను. అనుకొని నా ప్రక్కన ఉన్నటువంటి సోల్జర్తో చెప్తున్నాను, ఆ వచ్చేటువంటి తారగట్టను మనం కాలుద్దాం. తారగట్టంటే వచ్చేటువంటి ఆ యొక్క నీటి మీద ఆకారాన్ని కాల్చాలని నేను ఎప్పుడైతే చెప్పానో, నా ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క LMG లోడ్ చేశాడు. అది లైట్ మిషన్ కార్బన్ 2. దానిని లోడ్ చేసి 50 రౌండ్లు ఉన్నటువంటి మ్యాగ్జిన్ని అక్కడ దానికి బిగించాడు. కాల్చమంటారా సార్ అంటే నేను చెప్తున్నాను, నువ్వు బరిష్ట ఫైట్ చేయి, ఒక్క రౌండ్ కూడా తప్పకుండా దాన్ని తగలాలని చెప్పాను. అలాగే సార్ అని అతను ఆ బరిష్ట ఫైర్లో పెట్టి ఫైట్ చేశాడు. కానీ అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే 50 రౌండ్లు మ్యాగ్జిన్ నుంచి బాణలో నుంచి అవుట్ అయిపోయాయి. కానీ ఆ వచ్చేటువంటి ఆ యొక్క రూపం పడిపోలేదు. దానిని చూసి ఆశ్చర్యం వేసింది. నేను అడిగాను, చక్కగా కాల్చామంటే, సార్ ఏం కరెక్ట్గా పెట్టి కాల్చాను నేను, ఇందులో ఏ లోటు లేదన్నాడు. చూశాను, చక్కగానే ఉంది. మళ్ళీ లోడ్ చేయాలన్నాను. అప్పుడు మేము సహాయముగా తీసుకెళ్ళినటువంటి ఆ కోయ అతను చెప్తున్నాడు, ఒరే దొర మళ్ళీ కాల్చొద్దు అంటున్నాడు. అక్కడ 2 జాతులు కోయవాళ్ళు ఉన్నారు. ఒక జాతి గుట్ట మీద కోయవాళ్ళు, ఒక జాతి గుట్ట కింద కోయవాళ్ళు. గుట్ట మీద కోయవాళ్ళు బట్టలేనటువంటి వాళ్ళు, వాళ్ళు నిష్ఠ దిగంబరులు. వాళ్ళు బట్ట లేకుండా ఆది మానవుల్లాగా జీవించినటువంటి వాళ్ళు. అలాంటి సమయంలో ఈ కోయతని చెప్పినటువంటి మాట విని, ఎందుకురా కాలవకూడదని చెప్పానంటే, అది జీవి కాదురా ద్వారా అంటున్నాడు. మరేంటది? ఒక ముని కొన్ని సంవత్సరాలకు పూర్వం మా తాత నాకు చెప్పాడు, ఇక్కడ ఒక ముని ఉన్నాడని. ఆ ముని దినాన బయటకు వచ్చాడు.
కనుక మళ్ళీ కాలవద్దురా దొర అంటున్నాడు. మునేని ఎప్పుడు అన్నాడో మాకు చాలా భయం వేసింది. ఆ ఆకారం నీటి మీద పద్మాసనం వేసుకుని చక్కగా కూర్చొని తన వెంట్రుకలు తన చుట్టూ కప్పుకొని వచ్చేస్తున్నాడు. దగ్గరకు వచ్చినాక అతను రూపాన్ని చూశాం. నిజముగా అతను ఒక ముని. మేము అతని దగ్గరకు వస్తున్నప్పుడు అతనికి 2 చేతులు ఎత్తి దండం పెడుతూ మొదలుపెట్టాము. స్వామి, మాకు తెలియక కాల్చాం గనక మమ్మల్ని ఏం చేయొద్దు అని చెప్పాలంటున్నాం. మా మాట అతని విన్నాడో లేదో కానీ కొంత లెక్క ముందుకు వెళ్ళి అతను ఆ నీటి ప్రవాహము కొండ మీద నుంచి కింద పడుతూ ఉంటే అక్కడ స్నానం చేసి వెనుకకు తిరిగి తను వెళుతూ తన చేతిని అలాగా సైగ చేశాడు మమ్మల్ని రమ్మని. ఏంట్రా దొర అంటున్నాడని చెప్పిన ఆ కోయతను అడిగాను. మనల్ని పిలుస్తున్నాడు రా దొర అన్నాడు. అతను ఎందుకు పిలుస్తున్నాడో మాకు భయం వేసింది, కానీ తప్పదు అక్కడికి వెళ్ళటం. బయలుదేరి మేము కూడా వెళ్ళాం. అతను ఆ కాల అవకాడకు అతను వెళ్ళాడు, కాల యువకాడ మేము ఉన్నాం. అతను దిగిరమ్మని చెప్పినప్పుడు మేము ఆ కాలవ దిగి దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి విషయం చాలా విచిత్రంగా కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి అతను సప్టా మీద కూర్చున్నాడు. అతను చక్కగా బాస్ పెట్టేసుకుని కూర్చున్నాడు. తన వెంట్రుకలు తన ముందు వేసుకున్నాడు. అతని ఒంటి మీద ఒక్క నూలు పోగు కూడా లేదు. అంటే బట్ట కట్టనటువంటి వ్యక్తి అతను. బట్ట లేకుండా నిష్ఠ దిగంబరిగా తన వెంట్రుకలు తన చుట్టూ వేసుకుని కూర్చున్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి అతను ముని కాల్స్యం కనుక ఏం చేస్తాడో అని దండం పెట్టి అతనితో చెప్తున్నాను. స్వామి, తెలియక కాల్చాను అని చెప్పన్నాను. ఆ స్థితిలో అతను అంటున్నాడు, నీ కొరకే ఈ 2 అరటిపళ్ళు పెట్టాను, వాటిని తీసుకొని తిను అంటున్నాడు. నాకు భయం వేసి అతను 2 కాళ్ళు పట్టుకున్నాను. ఏం చేస్తాడో ఇతను, ఏ కుక్కో నక్కో పిల్లినో చేస్తాడు వీడు, కనుక వీటిని తినకూడదని చెప్పి నా మనసులోకి వచ్చినప్పుడు నేను వాటిని తినకుండా కొంచెంసేపు ఆలోచించాను. అతను తీసుకొని తిను అంటున్నాడు. నేను అన్నాను, నన్నేమీ చెయ్యొద్దు అని. అతను బ్రతిలాడినప్పుడు నీకేమీ కాదు, తీసుకొని తిను అన్నాడు. ఇతను ఇలా అంటున్నాడు కదా, ఒకవేళ 2 అరటిపళ్ళు పెట్టాడు ఇతను. నేనుండి అన్నాను, స్వామి నువ్వు 1 అరటిపండు తిని నేను 1 అరటిపండు తింటానన్నా. ఎందుకన్నానంటే ఆ మంత్రం పెట్టినటువంటి ప్రభావం ఎవరు తిన్నా పెట్టినవాడికి ఆ ప్రభావం వస్తుంది కనుక నేను అలా చెప్పాను. అతను అన్నాడు, నా కొరకు కాదై పెట్టింది, నీ కొరకు, తీసుకుని తిన్నా అన్నాడు. సరే, వాటిల్లో ఒకదాన్ని తీసుకొని వెనక బాలగా పెట్టి నొక్కేశాను. కానీ అది చేసింది తప్పు, నువ్వు అలా చేయకూడదు, ఈ పండు తీసుకుని తిన్నాడు. అలాగే ఆ పండుని తీసుకొని నేను ఈ తొక్కతో ఆ పండును పూర్తిగా తినేశాను. తిన్నా కొంచెం సేపటికి నా కాళ్ళు నిజంగానే తేలిపోతూ ఉన్నాయి. నా చుట్టూ ఉన్నటువంటి 6 కానిస్టేబుల్తోనే చెప్పాను, వీళ్ళని సర్రౌండ్ చేయండిరా అన్నాను. వాళ్ళ తుపాకులు పట్టుకుని సర్రౌండ్ చేశారు. వాళ్ళ యొక్క బైలెట్ ఫ్లాగ్ లో ఉన్నటువంటి ఆ బైలెట్లు తీసి ఫిట్ చేయమన్నాడు, చేశారు. వీళ్ళని బైలెట్ పెట్టి పొడవరా అన్న. కానీ ఆ తుపాకులు కూడా ముందుకు రాలేదు. వాళ్ళు అలా స్తంభించిపోయారు, అలాగే ఉండిపోయారు. ఏమిటిది, ఇందాక చూస్తే కాలిస్తే సావలేదు, ఇప్పుడు దగ్గరకు వచ్చి తుపాకులు ఇసురుతున్నా ముందుకు వెళ్ళలేదు, ఏమిటి ఇతనిలో గొప్పతనం అనుకుని నేను ఆశ్చర్యంగా అలాగే చూసి నేను అతని కాళ్ళు పట్టుకున్నాను. బాబు, మమ్మల్ని ఏం చేయొద్దు, నాకేదో ఒకలాగున్నది, నేను పైకి వెళ్ళిపోతున్నాను అన్నాను. అతను అన్నాడు, నువ్వెక్కడికి వెళ్ళటం లేదు, భూమి మీదే నిలబడుకుని ఉన్నావు, భయపడక్కర్లేదన్నాడు. అని అప్పుడు మాకున్నటువంటిది హాఫ్ నిక్కర్లు, ఫుల్ ప్యాంట్లు లేవు, ఇలాంటి చక్కని బట్టలు అసలు లేనే లేవు. అలాంటి స్థితిలో అతను కొండ గుహలోనికి వెళ్ళి 1 అంగుళం బాచిక పొడవు ఉన్నట్టు ఒక మూలికను పట్టుకుని వచ్చి నా ఎడమ కాలు తొడ దగ్గర పెట్టి నొక్కేశాడు. ఆ మూలిక నా తొడలోకి చొచ్చుకొనిపోయింది. నాకు అక్కడ చురుక్కుమన్నటువంటి నొప్పి కలిగి నేను పట్టుకు చూస్తే లోన పుల్ల తగులుతూ ఉంది. ఏమిటి ఇలా జరిగిందని చెప్పని అనుకున్నాను. ఇది కూడా ఒక కిటికీమూలే అనుకున్నాను. కానీ అది నా శరీరములో సుమారుగా 40 సంవత్సరాలది నా తొడలోనే ఉండిపోయింది. అలాంటి స్థితిలో అతను నా దగ్గరికి లేచి వచ్చి గబగబా నీకెలా ఉందన్నాడు. దెబ్బ కుక్కలాగా కూకున్నావు, ఇంకెలా ఉందని అడుగుతావేంటి, నేను పైకి పోవటం కనపడలేదు నీకు అన్నాడు.
లేదు లేదు, నువ్వెక్కడికి వెళ్ళటం లేదని నా చెయ్యి పట్టుకుని అతను అలా ముందుకు తీసి, నీ నాలిక చాపు, ఈ దరిద్రుడు నా నోట్లకని పోస్తాడేమోనని చెప్పి నోరు గట్టిగా మూసుకున్నా. అయినా అతను అనుకున్నానే నా యొక్క చెయ్యి కిందకి జారిపోయింది. నా నోరు దానంతట అదే తెరుచుకుంది. అతను తన యొక్క ఉంగర పేలుతో నా నాలిక మీద ఒక అక్షరాన్ని రాస్తున్నాడు. అది ప్రాణబీజాక్షరం. ఆ ప్రాణబీజాక్షరాన్ని నా నాలిక మీద రాసి రెండో రూపబీజాక్షరాన్ని నా చెవులో చెప్పాడు. అది చెప్పిన తర్వాత నన్ను ఆ నీటి ప్రవాహంలోనికి తీసుకుని వెళ్ళి అతని యొక్క జీవితాన్ని చెప్తున్నాడు. నాకు 132 సంవత్సరాల వయసు, నేర్పాలనుకున్నా, నేర్పుతున్నా, దోషుల్లో పట్టాను. అతను ఒక్కొక్క మాట అంటూ ఆ నీటిని నా యొక్క దోషిట్లో పోస్తున్నాడు. నేను కూడా అదే మాటను అంటూ ఆ నీటిని 9 తడవలు నేను త్రాగాను. ఈ భయంకరమైనటువంటి నవగ్రహ మంత్రం పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉందని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. అంతకుముందైతే ఈ గ్రంథములో ఈ మంత్రం ఉన్నదని మాత్రం నాకు తెలియదు. దయచేసి ఎవరే కానీ పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి ప్రతివాడు తెరవండి, ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప మాటను మనం చదవాలి. దయచేసి ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10వ వచనములో ఈ నవగ్రహ మంత్రాన్ని ఆ సృష్టికర్త అయినటువంటి యెహోవా ఎందుకు రాసి పెట్టాడు? అది చేయకూడదని అక్కడ రాసింది. కానీ ఎక్కడైతే నేను దానిని అభ్యసిస్తున్నాను, దయచేసి ఎవరైనా దానిని చదివి సహాయం చేయండి. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు. ఇక్కడ నుంచి లెక్క పెడితే ఖచ్చితంగా 9 మాటలు ఉంటాయి. ఎక్కడ అగ్నిగుండము దాటించు వారినైనను, శకునము చెప్పు సోదిగానినైనను, శకునము చెప్పు సోదిగానినైనను, మేఘ శకునములను కానీ సర్ప శకునములను కానీ చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలికునైనను, కర్ణపిశాచిని అడుగువానినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను ఉండనీయకూడదు, ఈ మధ్య ఉండనీయకూడదు. ఇది పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి సత్యవాక్కు. కానీ అతను నన్ను ఆ నీటిలోకి తీసుకుని వెళ్ళి ఆ నవగ్రహ మంత్రాన్ని చక్కగా నేర్పాడు. నాకప్పుడు దీనిలో ఉన్నటువంటి విషయము నాకు తెలియదు కనుక ఆ నవగ్రహ మంత్రాన్ని నేను నేర్చుకున్నాను. అతను ఒడ్డుకు తీసుకుని వచ్చి అక్కడ ఈ మంత్ర ఉచ్చారణలో వశీకరణం దాన్ని నాకు వివరంగా చూపిస్తున్నాడు. మొట్టమొదట అతను చేసినటువంటి పని ఆకర్షణ ముగ్గును వేస్తున్నాడు. అక్కడ చాలా మంది మన యొక్క స్త్రీలు ముగ్గులు వేస్తారు. ఒక మహారాజు ఒక ముగ్గు గీశాడట. ఆ ముగ్గు గీసి తన భార్య ఎలా పోయిందో కూడా తెలియకుండా అతను దిక్కులు ఎత్తుకున్నాడట. అతనే దేవుడైన కొలుస్తున్నారు. మరి దేవుడైనటువంటి వాడికి తన భార్య ఎలా వెళ్ళిపోతుందో తెలియనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు ఆ దేవుడు. ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది ఆ దేవుడు ఎవరు. అతను తన అంబుల పొదల నుంచి అంబులు తీసి 3 గీట్లు గీశాడంట. ఒరే తమ్ముడు, కాపలా ఉండి మీ వదిన గారికి అన్నాడంట. ఇప్పుడు ఇంకా బాగా అర్థమై ఉంటుంది మీకు. అలాంటి స్థితిలో అన్నగారు ఇచ్చేవరకు భార్య లేదు, అసలు ఇంట్లోనూ కూడా లేదు. ఇలాగే చాలా మంది పైనుంచి కిందకి గీస్తారు, ఎడమ ప్రక్క నుంచి కుడి ప్రక్క గీస్తారు. చాలా దోషం అండి ముగ్గులో. ముగ్గులు వేయకూడదు. అసలు ముగ్గులో ఆకర్షణ ఉంది, ముగ్గులో మోహనం ఉంది, ముగ్గులో ఉచ్చాటనం ఉంది, ముగ్గులో ఎచ్చాటనం ఉంది, ముగ్గులో మారణం ఉంది, ముగ్గులో వశీకరణ ఉంది. కనుకని ఈ యొక్క ముగ్గులు మనం వేయకూడదని చెప్తున్నాను. అలాంటి విషయాలను కూడా నాకు అతన్ని నేర్పిన తర్వాత నేను వాటిని అభ్యసించటానికి నేను మా క్యాంపుకు వచ్చేసాను. ఒక దినాన ఆ మునిగారు నేనున్నటువంటి క్యాంపు దగ్గరకు వచ్చాడు. అర్ధరాత్రి కాడొచ్చి అతను నన్ను తట్టి లేపి, రాజు 2 దినాల ఆదివారం అమావాస్య ఉంది కనుక నీవు రొట్టిపెట్టగండి దగ్గరికి రా,
అక్కడ నేను అగ్ని ప్రవేశం చేయిస్తాను అని చెప్పన్నాడు. అలాగే స్వామి అన్నాను. 2 దినాలు ఆదివారం అమావాస్య దినాన నేను అక్కడికి వెళ్ళాను. 14 అడుగుల పొడుగున 4.5 అడుగుల వెడల్పున కట్టెలు వెచ్చించాడు. ఆ స్థితి దగ్గరికి నేను వెళ్ళిన తర్వాత నీవు దిగంబరిగా తయారు అన్నాడు. ఎందుకు స్వామి, నా బట్టలు ఎందుకు ఇప్పాలి అన్నాను. అలా విప్పినందువల్ల ఆ యొక్క మంత్రబలం నీకు వస్తుంది కనుక ఆ బట్టలు విప్పే అన్నాడు. నేను కూడా నా బట్టలు తీసివేశాను. ఆ ముని దగ్గరికి పోయి అతని కాళ్ళ దగ్గర సాష్టాంగ దండ ప్రమాణం చేశాను. ఆ ముని దగ్గర అలాగే సాష్టాంగ దండ ప్రమాణం చేసినాక అతను నా భుజం పట్టుకుని పైకి లేపు అంటున్నాడు, నీవు 6వ బీజాక్షరాన్ని గుర్తుపెట్టుకున్నావా అన్నాడు. గుర్తుపెట్టుకున్నాను స్వామి, అది అగ్ని బీజాక్షరం కదా అన్నాను. బాగా గుర్తుపెట్టుకున్నావు, మంచిదే. నీవు ఈ యొక్క కట్టెల చుట్టూ పారాయణ ప్రదక్షిణ చేస్తూ నేను నీ నోట పెట్టినటువంటి రాయిని కింద పడకుండా నోట్లోనే ఉంచి దాన్ని ఉచ్చరిస్తూ తిరిగి ఆ రాతిని తీసి మళ్ళీ గమ్యము చేరిన తర్వాత ఆ కట్టెల మీద వేయమని చెప్పాడు. అలాగే నేను పారాయణ ప్రదక్షిణ అంటే పాములాగా పండుకొని ప్రాకుట. అలాగే నేను ప్రాకుతూ తిరిగొచ్చి ఎక్కడైతే మొదలుపెట్టాను అక్కడికి వచ్చి లేచి నిలబడి నా నోటిలో ఉన్నటువంటి ఆ రాయిని ఆ కట్టెల మీద వేశాను. దానంతటది అగ్ని ముట్టుకుంటుంది. ఆ కాలిపోయేటువంటి దృశ్యాన్ని అలాగే చూశాను. నా నోటిలో పెట్టినటువంటి రాయి కట్టెల మీద పడితే అగ్ని పుట్టింది. ఇది గొప్ప విషయం. ఒక్కొక్కటి నాకు సంతోషం కలుగుతుంది. కానీ నన్ను సాతాను పూర్తిగా మోసం చేస్తుందని నేను నమ్ముకోలేకపోయాను. అలాంటి స్థితిలో ఆయన అంటున్నాడు, నీవు అందులో దిగు అన్నాడు. నేనెందుకు స్వామి అందులో దిగడం? నన్ను అలా కాల్చి వేయొద్దు. నీకు నీ దగ్గర కత్తి ఉంటే దయచేసి నన్ను ఒకే ఒక్క దెబ్బతో నరికి నీ దేవతకు బలిచ్చుకో. నాకు ఒళ్ళు బొబ్బలు వస్తాయి కనుక నన్ను కాల్చొద్దు స్వామి అని దండం పెట్టాను. కానీ అతను అంటున్నాడు, నీకు ఏమీ జరగదు దిగు అన్నాడు. దిగాను. కానీ దిగిన తర్వాత జరిగినటువంటి విషయం 1, 2, 3 అని లెక్క పెట్టాను. ఆ తర్వాత ఒక ఆత్మ లాంటిది నన్ను పట్టుకుని అమాంతంగా ఆ దరికి చేర్చింది. అతని చేర్చింది కాక ఒక భయంకరమైనటువంటి వికృతంగా నవ్వుతూ ఆ స్వరం నాకు వినపడుతూ ఉంది. నేనుండి అన్నాను, ఎవరు నీవు? ఎందుకు ఇలా నవ్వుతున్నావు? నాకేమన్నా భయం అనుకుంటున్నావా? నా ముని ఉన్నాడు, నాకేం భయం లేదు అని చెప్తున్నాను. ఇంకా వికృతంగా వినపడింది. నాకు అలా కోపం వచ్చన్నాను. ఎవడోరా నువ్వు మనిషివా, దెయ్యానివా, రాక్షసివా? ఎందుకు ఇలా అరుస్తున్నావు అని చెప్పన్నాను. నేనెవరినో నీకు తెలియదా అన్నాడు. నీ రూపం లేదు, తాటి బొత్తలాగా ఉండవు కింద నుంచి పైదాకా నల్లగా. అసలు నీ రూపం కనపడితే కదా నువ్వు ఫలాను ఓడి అనుకోవడానికి అని చెప్పి నేను అతనితో చెప్తున్నప్పుడు నా రూపాన్ని చూడగలవా అన్నాడు. నాకు భయం, చూస్తానని చెప్పి నేను ధైర్యంతో చెప్పాను అతనితో. కానీ ఆ రూపాన్ని చూస్తూ ఉన్నప్పుడు నా కులదేవత అయినటువంటి ఆ శివుడు జ్ఞాపకం వచ్చాడు. సాక్షాత్తుగా నెత్తిన సిక్కగట్టుకుని కిందకొచ్చే వరకు మెడలో పాము, ఆ కిందకొచ్చే వరకు పుర్రెలో ధరించినటువంటి శరీరముతో తను ప్రత్యక్షమయ్యాడు. అక్కడ శివా, నీవా మా కులదేవతవి అని నేను సాష్టాంగా అతని ముందు పడ్డాను. మేము పద్మశాలీలు అని చెప్పాను. మాది సాతానీ మతస్థం. మేము సాతానీ కులానికి చెందినటువంటి వాళ్ళం, శివుణ్ణి కొలిసేటువంటి వాళ్ళం కనుక శివా, నీవా అని చెప్పి నేను ఆయన కాళ్ళ మీద పడ్డాను. నేనే దేవుణ్ణి అని చెప్పని నాతో చెప్పాడు. నీవు కాకపోతే ఇంకెవరున్నారయ్యా దేవుడు, నీవే దేవుడివి అని నేను సంతోషపడి అతనికి నేను సాష్టాంగ దండ ప్రమాణం చేశాను. అతను నన్ను లేపి ధైర్యపరచి అంటున్నాడు, ఇదిగో నా చేతిలోది తీసుకుని తిను అన్నాడు. నీ చేతిలోదా? అంతవరకు ఏమీ లేనటువంటి చేతిలో ఒక నల్లంచి పిట్ట ఆకారముగా ఉన్నటువంటి ఒక పిట్ట కనపడుతుంది. ఆ పిట్టను నా చేతికి ఇచ్చాడు. అది నల్లంచి పెట్టే. ఆ పిట్టని తీసుకుని తిను అంటున్నాడు. అది పచ్చిది. కానీ దానిని తీసుకొని నేను ఏమాత్రం వెనకాడకుండా తోక కానిచ్చి మొదలుపెట్టి తలకాడ దాకా అలాగే తినేశాను. అది తిన్న తర్వాత
అతను ప్రక్కన ఉన్నటువంటి చెయ్యి చాపి చూపించి అంటున్నాడు, దాన్ని చూడు అన్నాడు. అక్కడ మేకపోతున్నది. ఆ మేకపోతుని కింద పడవేసి దాన్ని గొంతు కొరుకు అన్నాడు. అలాగే కొరికాను. ఆ రక్తం త్రాగు అంటున్నాడు. కానీ నేను పరిశుద్ధ గ్రంథములో ఇప్పుడు చదువుతుంటే ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. ఇక్కడ చదవబడేటువంటి మాటలో మనం చూస్తూ ఉంటే చాలా విచిత్రమైనటువంటిది. చూడండి దయచేసి, పరిశుద్ధ గ్రంథములో ఒక చాట లేవి కాండములో 19:26 వచనాన్ని మనం చూస్తూ ఉంటే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటకి నీ చేసినటువంటి క్రియకి చాలా విరోధంగా కనపడుతూ ఉంది. చూడండి దయచేసి, లేవి కాండం 19:26 వచనం. మీ నుదుటి వెంట్రుకలను మళ్ళీ చదువునాయనది. మీ నుదుటి వెంట్రుకలను 19:26 వచనం. రక్తము కూడినదేది రక్తముతో కూడినదేది నీవు తినకూడదు. శకునములు చూడకూడదు. శకునములు చూడకూడదు. చాలు బాబు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట రక్తముతో కూడినదేది తినకూడదని ఈ పవిత్రమైనటువంటి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. నేనైతే ఆ మేకపోతు పచ్చి రక్తాన్ని త్రాగాను. అతను చెబుతున్నాడు దాని రక్తము త్రాగు అని. అలాగే త్రాగేశాను. ఇంకా నా దేవుడు చెప్పాడు, ఇంకా నాకేంటి అనుకున్నాను. అది దేవుడో దెయ్యమో నాకు తెలియదు, కానీ నేను మొట్టమొదటగా దేవుడే నేను నమ్ముకున్నాను ఆయన్ని. ఆయన మాట అక్షరాలుగా నేను నెరవేర్చాను. ఆ తర్వాత ఆ యొక్క మేకపోతుని తీసి ఆ అగ్నిలో వేయమంటే వేశాను. కాలిపోయింది. అది కాలిపోయింది. నీవు కాలలేదు గుర్తుందా అన్నాడు. అవును, నీవు నాకుండగానే కాలలేదు అని చెబితే అతను నవ్వి నిన్ను దీవిస్తున్నానని నన్ను అతని యొక్క దక్షిణ హస్తాన్ని ఎత్తి నన్ను దీవించాడు. ఆ తర్వాత నా జీవితంలో దీన్ని నేను గొప్పగా సాధించాలని పట్టుబట్టి నేను అక్కడి నుంచి సెలవు పెట్టేసి నేను విశాఖపట్నం దగ్గరకు వచ్చాను. విశాఖపట్నం మాధవధార దగ్గర సింహాద్రి అప్పన్న కొండకు 2 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి మాధవధార దగ్గరికి ఈ విద్యను నేను సంపూర్తిగా నేర్చుకోవడానికి నేను సిద్ధపడి అక్కడ ఈ విద్యను నేర్చాను. సాక్షాత్తుగా మా గురువు చెప్పినటువంటి మాటని నేను ఉచ్చరిస్తే ఆ మాధవధార దగ్గర నేను ఆ విద్యను నేర్చుకోవడానికి ప్రత్యక్షం చేసుకున్నటువంటి ఆ రూపం సాక్షాత్తుగా గణపతి. ఆ గంభీజాన్ని ప్రాణబీజాన్ని 2 జోడించి నేను ఉచ్చరించినప్పుడు ఆ రూపం నా ముందు ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షమైనటువంటి ఆ రూపాన్ని నేను చూశాను. నువ్వెవడవి, నువ్వెందుకు వచ్చావు, నీ రూపం ఏంటని అడుగుతున్నప్పుడు నీవు పిలిచిన వ్యక్తి నేనే అని చెప్పనంటున్నాడు. నేను గణపతిని పిలిచాను. నీవెవడు ఎందుకు వచ్చావు అంటే నేనే ఆ గణపతిని అన్నాడు. నీకు తొండం ఎదురా అన్న. నాకు తొండం పెట్టుకున్నారు వాళ్ళు దరిద్రులు. వాడు తొండాలు పెట్టారు, నాకు తొండం లేదు. అసలు మేమెవరో నీకు తెలియదు అని చెప్పని అంటున్నాడు. నీవెవరో అయితే నాకెందుకు, నాకు విద్య కావాలి నేర్పన్నాను. అతను సంపూర్తిగా యొక్క బలమైనటువంటి విద్యను నాకు నేర్పాడు. అది సంపూర్తిగా నేర్చుకున్న తర్వాత నేను మొట్టమొదటగా అదే గణపతితో నేను ఒక మాట అడిగాను. గణపతి, నువ్వు మంచిదే, నువ్వు విద్యంతా నాకు నేర్పావు, కానీ నేను ఇప్పుడు అడిగింది నాకు కావాలి. ఈ రాయి బంగారం కావాలి, దీనికి ఏం చేస్తే బంగారం అవుద్దని చెప్పాను. అతను ఉన్నటువంటి విషయాలు అక్కడ బయలుపరిచాడు. 3 వస్తువులు తీసుకుని వచ్చి అతను నా చేతిలో పెట్టాడు. వీటిని పట్టుకొని పిండు అన్నాడు. ఆ 3 వస్తువులు నా చేతిలో పట్టుకుని ఆ రాతి మీద పిండితే బంగారం రూపం వచ్చింది. నేను నా సంతోషానికి అవధులు లేవు. ఇక నేను బంగారం చేయగలిగినటువంటి శక్తి నాకు వచ్చేసింది. ఇంకేం కావాలి? నా గోడలు, నా పునాది సైతం నేను బంగారంతో వేసుకుంటా. ఎవరికైనా లేదన్నా వాడికి దానం చేస్తాననుకున్నాను. కానీ అది ఎంతసేపు ఉంటుందో నాకు తెలియదు. ఈ విషయం నన్ను అడగాలేదు, అతను నాతో చెప్పను లేదు. ఆ తర్వాత నేను మా క్యాంపు దగ్గరికి వచ్చి మా బటాలియన్ మా కమాండెంట్ సిఆర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను డైరెక్టర్గా. అయ్యా, నేను గొప్ప విద్య సంపాదించాను, ఇదిగో బంగారం చేతి తీసుకొచ్చానని చెప్పిన ఆశ్చర్యపోయాడు. ఆయన వెంటనే దాన్ని విశాఖపట్నం మారవాడి కొట్టు దగ్గరికి పంపించి గీటేయమన్నాడు. గీటేపిస్తుంది ఒరిజినల్ బంగారం అని చెప్పారు. ఆ రీతిగా నేను బంగారాన్ని అనేక పర్యాయాలు చేసి ఈ యొక్క
ఆంధ్రప్రదేశ్లోనే కాక ఇతర ప్రాంతాల్లో కూడా మార్చాను నేను. ఆ మట్టిని బంగారం చేసి మార్చటం నాకు అవలేలగా చేసేవాడిని. అదే కాదు, అనేకమైనటువంటి మోస కార్యాలు చేశాను. అలాగా చేస్తూ నేను అక్కడ ఉంటూ ఉన్నటువంటి స్థితిలో ఒకరోజు హాస్పిటల్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ నేను అందుకొని నేను మాట్లాడుతూ ఉంటే అక్కడి నుంచి ఒక డాక్టర్ ఫోన్ చేస్తుంది. ఆవిడ మా చిన్న మేనత్త గారి కుమార్తె సుధారాణి. మీరు ఉన్నపరంగా బయలుదేరి రమ్మని చెప్పి నన్ను పిలిస్తే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళితే ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు పక్క మీద పండబెట్టి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఉన్నటువంటి భయంకరమైన వ్యాధి 101 గెడ్డ ఉన్నది అతని శరీరం మీద. ఆ 101 గెడ్డ చిల్లంగి క్రియ. అతనికి గిట్టనటువంటి వాళ్ళు చేసినటువంటి క్రియ అది. ఒక మానవుని శరీరంలో ఒక సూదులు ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం వలన అతని గెడ్డలో సూదులు ఉన్నాయి, 101 గెడ్డ. ఒకే ఒక గెడ్డ. డాక్టర్ లారెన్స్ అతను ఆపరేషన్ చేశాడు, ఒక సూది తీశాడు. వాళ్ళకి ఆశ్చర్యం, ఒక మానవ శరీరంలో సూది ఎలా వచ్చింది? ఒకలా వాడి మింగితే కడుపులో ఉంటాయి, బయలుభూమి దేవత బయటికి వెళతాయి, అంతేగాని శరీరం పైకి ఎలా వచ్చాయి? వాళ్ళ ఆశ్చర్యం. నేను చెప్పాను ఇది చిల్లంగి క్రియ అని. ఆ లారెన్స్ గారికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇది చేస్తారా ఇక్కడ అన్నాడు. ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి చేసేది అన్నాడు. ఆయన నా ఎంక చూసి, మీ మరదలు చెప్పింది కనుక ఈ విషయంలో మీరు ఆ అబ్బాయిని రక్షించండి అంటే, ఆ తర్వాత ఆకర్షణ మంత్రాన్ని చదివి ఆ చేయించినటువంటి వ్యక్తిని అక్కడికి రప్పించాం. అతని క్లాస్మేట్, ఆవిడ ఒక జమీ కూతురు, అతను ఒక బీదవాడు. ఆ అమ్మాయిని ఇష్టపడక ప్రేమించక ఆస్తికి అంతస్తులకి తనతో తోగలని చెప్పినందుకు ఆ అమ్మాయి తన ఆస్థాన కవితో ఆ పని చేయించింది. అతను వశీకరణం చేయమనంటే వీడు మారణం చేశాడు. ఆ స్థితిలో అతనికి ఆ వ్యాధి సంభవించింది. ఆ తర్వాత ఆ అమ్మాయి రక్తాన్ని తీసి కర్ణ యక్షిణి అన్నటువంటి ఆ దేవతను నేను అడుగుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ఆకాశ ప్రాణి, ఈ లోకంలో పిలవబడేటువంటి ఆంజనేయుడు అతన్ని అడిగినప్పుడు స్పష్టంగా చెబుతున్నాడు. ఆ స్త్రీ యొక్క రక్తాన్ని అతను నోటిలో ప్రోక్షిస్తే ఆ గడ్డలు సంసిపోతాయి అన్నాడు. ఆ యొక్క స్థితి నుంచి విమోచన మంత్రాన్ని చదువుతూ ఆ రక్తాన్ని ఆ కుర్రవాణి యొక్క నోటిలో ప్రోక్షించినందువల్ల ఆ 100 గడ్డలు సంసిపోయాయి. అతను స్వస్థత పొందాడు. ఆ అబ్బాయిని తర్వాత 15 రోజులు పోయిన తర్వాత పెండ్లాడింది. అలాంటి క్రియలు అనేకమైనటువంటి నేను చేసుకుంటూ వచ్చాను. 13 దినాలు పాతి పెట్టబడినటువంటి ఒక స్త్రీని లేపగలిగాను బొబ్బిల్లో. వాళ్ళ సహోదరులు వచ్చి తిన్నగా మా క్యాంపు దగ్గరకు వచ్చి అడిగారు. ఎందుకు అడిగారంటే, అతనికి సింహాద్రి అప్పుల కొండ మీద ఉన్నటువంటి ఒక పూజారి చెప్పాడంట, అయ్యా ఈ దగ్గరలో ఒక అతను ఉన్నాడు, అతని దగ్గరికి వెళితే మీ చెల్లెలి యొక్క స్థితి చెప్పగలడు అన్నారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు వాళ్ళతో పాటుగా నేను బొబ్బిలి వెళ్ళడం జరిగింది. 13 రోజులు అతను పాతిపెట్టబడి ఉన్నాడు. ఆ స్త్రీ పాతిపెట్టబడి ఉందే కానీ చావలేదు. చేతబడి చేత గాని, చిల్లంగి క్రియల చేత గాని, ప్రయోగతంత్ర చేత గాని, పెట్టుబడి గాని, కట్టుబడి ద్వారా గాని ఎవడు కూడా ప్రాణాన్ని తీయలేడు. కాకపోతే బంధించగలడేమో, ఆత్మ బంధన చేయగలడేమో, కానీ ప్రాణాన్ని తీయటానికి మాత్రం ఏ యొక్క ప్రయోగ తంతులు నేర్చినటువంటి ఏ వ్యక్తికి కూడా శక్తి లేదు. ఎందుకు లేదంటే అతను ఆ క్రియ చేయలేడు కనుక. బంధించగలడు. అందువలనే స్మారక స్థితికి వెళ్ళిపోయిన కోమాలోకి వెళ్ళిపోతే చనిపోయాడు అని చెప్పిన మనగా చేతులారా చంపుకుంటాం, అంతేకాని ఆ వ్యక్తి మాత్రం చంపడం. నాడి పట్టుకు చూస్తే నాడి దొరకదు. వెంటనే మనం తీసుకెళ్ళిపోయి 2 రోజుల్లో 3 రోజుల్లో ఉంచి తీసుకెళ్ళి దహనమన్నా చేస్తాం, లేకపోతే పాతిపెట్టినన్నా పాతి పెడతాం. అప్పుడు తన యొక్క స్థితి మారిపోతుంది. ఇలాగ కొంతమంది గడువులు పెట్టి చేస్తారు. 21 రోజని, 101 రోజని, 3 నెలలని అనేక రీతులుగా గడువులు పెట్టి ఈ ప్రయోగ తంతులు చేస్తూ ఉంటారు. ఆ లోపల ఘోరమైన హింస వ్యక్తులు పొందుతూ ఉంటారు. కానీ అవి మంచి పనులు కావు. ఇలా చేస్తూ నేను భయంకరంగా ఉండేటువంటి దినాల్లో
ఇందిరాగాంధీ ఒకప్పుడు నన్ను పిలిచి ఒక క్రియ గురించి అడిగింది. ఒక దుష్టుడు నా ముందన్నాడు, వాడు ఉండకూడదు అని చెప్పింది. అలాగే నేను చెప్పి ఆ భయంకరమైనటువంటి ఆ స్థితిలో ఆవిడకి నేను సహాయం చేయడం జరిగింది. కానీ ఆ యొక్క స్థితిలో ఆవిడ నష్టపోయింది ఒకప్పుడు. ఆ తర్వాత మేము మద్రాసు పట్టణంలో ఆంధ్ర రాష్ట్ర గొడవకు అక్కడికి డ్యూటీకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆ రూట్ బ్లాక్ చేశారు. ఆ రూట్లో ఎవరు రాకూడదు, అది ఆ రూట్ మీదుగా ఎవరిని కూడా రాకుండా చేశారు. అలాంటి స్థితిలో ఒక మహా వ్యక్తి, ఒక సినిమా యాక్టర్ ఆ రోడ్డు మీద వస్తూ ఉన్నాడు. ఆ ముందు బీట్ దాటాడు. వాళ్ళు ఏం చేశారంటే మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ తీసుకొని మేము రెండు పక్కల ఇద్దరిని చెరొకగా సోల్జర్లను నిలబెట్టి ఆ వచ్చేటువంటి ట్యాక్సీని ఆపేయమన్నాను. వీళ్ళు అలాగే చూస్తూ ఉండేటప్పటికి మూడో వ్యక్తి చెప్పాను డేంజర్ లైట్ కొట్టమని. ఆ డేంజర్ లైట్ కొట్టిన తర్వాత ఆ యొక్క ఎర్ర రంగు అతని కంటిలో పడ్డప్పుడు ఆ యొక్క ట్యాక్సీని ఆపాడు. తిన్నగా దగ్గరకు ఆగిపోయిన తర్వాత నేనుండి అన్నాను కారు దగ్గరికి వెళ్ళి, ఏం బాబు ఎలా ఉంది, నీకేం తిక్కగా ఉందా అన్న. అతను అలాగే నా ఇంకా చూడకుండా, నేను ఏదో తొందర పని మీద వచ్చా, నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు కదా, నేను తెలుగుని, నేను నీకు తెలుసా అన్నాడు. నువ్వు బాగా తెలుసు నాయన నాకు, అయినా నువ్వు ఫైటర్ కదా, అందుకనే పాప 3 చక్రాలతో నడుపుతున్నావు బండి, కనుక ఆయన 3 చక్రాలతో నువ్వు సీనీ ఫీల్డ్ తీస్తున్నావేమో, మరొక తల చూసుకొని బండి అన్న. అతను పాపం తన తలకాయ బయటికి పెట్టి చూస్తే 3 చక్రాలే కనపడుతున్నాయి. 3 చక్రాలు నా చక్రం ఏదన్నాడు. దిగి చూసుకో అన్న. దిగాడు. అప్పుడు నేను నా యొక్క హ్యాట్ తీసి అతను తల మీద గుద్దాను. అతను నువ్వురే నువ్వా అన్నాడు. అవునరా నేనే అన్నా. అతనే ఎన్టీ రామారావు. అతను ఒకప్పుడు ఏసీ కాలేజీలో చదువుతున్నప్పుడు మేమిద్దరం తలలు గుద్దుకున్నటువంటి దినాలున్నాయి. ఆ స్థితిలో ఎంత విద్యట్టు నేర్చేవారన్నా చక్రం ఏదన్నాడు. అదిగోరా ఉంది కదా అన్న. ఇక మేమంతా అరే అనుకుంటున్న అందరూ చూసి నవ్వుతున్నారు. అయినా సినిమా యాక్టరు, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. అయినా అతను రెండో దినాన్ని వచ్చి నన్ను తన ఇంటికి తీసుకుని వెళ్ళి 11 కొబ్బరికాయలు తీసుకుని వచ్చి పగలగొట్టి నా కాళ్ళు గడిగాడు అతను. ఆ నీటితో తన కడగటమే కాదు, ఆ నీళ్లు 3 దోశలు నీళ్లు తాగాడు. అలాంటి బలమైనటువంటి విద్యను నేను సంపాదించి ఇంకా నాకేమిలోటి ఈ లోకంలో అంతా నాదేనని చెప్పని అనుకున్నాను. కానీ నాకు శాంతి కానీ సమాధానం కానీ లేకుండా పోయింది. ఆ తర్వాత నా బ్రతుకు బహుభయంకరమైనటువంటి స్థితికి ఎదిగాను. ఒక క్రైస్తవులు కనపడ్డా, క్రైస్తవ కూటాలు పెడుతున్నా వాళ్ళను పాడు చేయాలని చెప్పి నేను ఎంతో ప్రాకులాడి బలమైనటువంటి స్థితిలో నేను వాళ్ళని వేధించాను. ఒకప్పుడు జో గారు కూటమి పెట్టాడు. ఆ కూటమి ఎదుకుని శక్తులను వదిలిపెట్టాను. కానీ ఆ శక్తులు వెనక్కి తిరిగి వచ్చాయి. ఎందుకు మీరు తిరిగి వచ్చారని చెప్పనంటే, అక్కడ ఉన్నటువంటి ఆ వెలుగు దగ్గరికి మేము వెళ్ళలేకపోతున్నామని చెప్పన్నారు. ఆ వెలుగు ఏంటో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత కొన్ని దినాలు అయిపోయిన తర్వాత అజ్జోగారు నాకు ఒక ఉత్తరం రాశాడు. సోదరుడా, నీవు భయంకరమైనటువంటి విద్యను నేర్చుకున్నావు. అవి ఒకప్పుడు నిన్ను చంపేస్తాయి, నువ్వు నాశనం అవుతావు, దాని నుంచి విడుదల పొందమని. అయినా చూద్దాం, నన్ను ఏది చంపుద్దో అనుకున్నాను. కానీ అక్కడ నుంచి నిజంగానే ఆ దేవుని ఉగ్రత నా మీదకి దిగింది. ఆ దేవుని ఉగ్రత నా మీదకి దిగినప్పుడు నాకు నోటమ్మటి రక్తం పడటం మొదలుపెట్టింది. ఎందుకంటే దేవుని బిడ్డలను హింసించాను కనుక ఆ దేవుని బిడ్డల యొక్క ప్రార్థన వలన నన్ను ఆ దేవుడు శిక్షించాడు. అది నిజమైన శిక్షో ప్రేమగల శిక్షో నాకు తర్వాత అర్థమైంది. నా నోటముడు ముక్కులమ్మటే రక్తం పడుతూ ఉంటే నన్ను తీసుకెళ్లి ఆసుపత్రిలో పారేశారు. ఆసుపత్రిలో పారేస్తే డాక్టర్స్ చెప్పారు, 5-6 నిమిషాల కన్నా ఎక్కువ బ్రతకని ఈ వ్యక్తి చనిపోతాడు. కనుక అందరికీ తెలియపరుచుకోమంటే అన్ని చోట్లకి నా విషయం తెలియపరిచారు. మద్రాస్ అశోక లేలాండ్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్న సుందర్ రాజన్, అతనికి కూడా టెలిగ్రామ్ ఇచ్చారు. అతను వస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుని వచ్చాడు, ఇదే బైబిల్ని. అతను ఆసుపత్రికి వచ్చి, అన్న మేము యేసయ్యను నమ్ముకున్నాం, ఒకవేళ నీవు కూడా నమ్ముకుంటే నీ వ్యాధి తగ్గుతున్నా అన్నాడు. పొరా కులం తక్కువడా అన్నాను.
పోరా భ్రష్టుడా, ఎక్కడి నుంచి వెళ్ళన్నాను. కానీ నేను ఆ మాటలకు అతను నొచ్చుకోలేదు. కానీ ఆ బైబిల్ వాళ్ళ వదిన గారికి ఇచ్చాడు. ఆవిడ ఇది కళ్ళకద్దుకొని ఆ బైబిల్ని నా తలకాడ పెడతానికి ప్రయత్నించింది. ఆ రాత్రి నిజంగానే నా తల కింద పెట్టింది. నేను చూశాను. వెంటనే నేను ఈ బైబిల్ని తీసి ఆ పక్క మీద పెట్టి 2 కాళ్ళతో తొక్కటం మొదలుపెట్టిన, రేయ్ యేసుగా బయటికరా, నీవు దేవుడు అయితే నన్ను చంపరా, నేను నిన్ను తింటాను, తప్పకుండా రా, నీ దమ్ము నా దమ్ము తేల్చుకుందామని చెప్పి కేకలు వేస్తున్నాను. అలాంటి స్థితిలో ఆ కేకలు విని ఆ నైట్ మత గ్రంథం అంటారట, నాకైతే బాగా పూర్తిగా తెలియక నేను ఆ గ్రంథాన్ని తొక్కుతూ ఉంటే అతను అలాగే కోపంతో ముందుకు నెట్టాడు. నా తలకాయ గోడకు తగిలింది. అలాగే గోడ పట్టుకొని నిలబడిపోయాను. ఈ బైబిల్ లాగేసి నా భార్యకి అందించారు. అలాంటి స్థితిలో ఆ గోడ వైపు చూస్తూ ఉండగా ఆ గోడ మీద పైనుంచి ఎర్రని రంగులాగా కారుతూ ఉంది 2 దారలు. ఆ దారలంక అలాగే చూస్తూ ఉన్నాను. కొంచెంసేపు అలా చూసిన తర్వాత ఆ 2 దారలు ఆగిపోయి ప్రక్కన 2 రెళ్ళు పడ్డాయి. ఏమిటిది, ఎందుకు పడింది అని చెప్పి నేను ఆలోచిస్తూ నా భార్యతో అన్నాను, టైం ఎంత అయిందని. డాక్టర్ గారు అంటున్నాడు, నీ టైంతో పనేమయ్యా, కూర్చో, నీవు అసలు చాలా విచిత్రమైన పనులు చేస్తున్నావు, నువ్వు కూర్చో, బైబిల్ తొక్కడం ఏంటి, ఆ పరిశుద్ధ గ్రంథం అది క్రైస్తవుల గ్రంథం తొక్కుతున్నావు, చాలా శాపం అది, నువ్వు కూర్చోమంటున్నాడు. ఆ డాక్టర్ గారిని నేను కోప్పడి తిట్టాను. కానీ మళ్ళీ దాని వెనక చూసేవరకు ఆ అంకెలకి ముందు భాగంలో రోమా అన్నటువంటి మాట నాకు కనపడుతుంది. నేనుండన్నాను, అమ్మాయి ఏందో రోమా అని రాయబడి ఉంది, అక్కడ 11:22 అని ఉంది, ఏమిటిది టైమా అని చెప్పాను అన్నాను. ఆవిడంటుంది 1:30 టైం అయిందంటే అక్కడ గోడ మీద ఉంది 11:22. కనుక ఎప్పుడైతే రోమా అన్నానో ఆ యొక్క డాక్టర్ గారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకున్న వాక్యాన్ని తీశాడు. అందులో ఈ రోమా అన్నటువంటి గ్రంథం ఉందని నాకు తెలియదు. కానీ ఆ డాక్టర్ గారు ఆ గ్రంథాన్ని తీసి చదువుతున్నాడు. దయచేసి సహాయం చేయండి ఎవరైనా. కాబట్టి దేవుని అనుగ్రహమును చూడు, కాఠిన్యమును అనగా పడిపోయిన వాడి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తులవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని యొక్క అనుగ్రహమును చూడము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదు. నాకప్పుడు కోపం వచ్చింది. నన్ను నరికేయగల శక్తి ఎవరికున్నది? నాకు మరణం ఉందా అసలు? నా ముని నా తొడలో పెట్టినటువంటిది సంజీవి పొల్లన్నాడే, నాకు మరణం లేదన్నాడే, వీడెవడ నరకటానికి అనుకున్నాను నా మనసులో. కానీ నా బలహీనత నన్ను వెంటాడుతూ ఉంది. అలాంటి స్థితిలో నేను ఏమి చేయాలో తెలియక ఆ రాత్రికి అలాగుంటే నా మరదలు ఆవిడ దేవుని యొక్క పరిచారకులను తీసుకుని వచ్చి నా దగ్గర ప్రార్థన చేయించడానికి ఇష్టపడి ఆవిడ 4 పాస్టర్లను తీసుకొచ్చింది. ఆ 4 పాస్టర్లు వచ్చి ప్రార్థన చేయటానికి వాళ్ళు మీకు ప్రార్థన చేస్తామన్నారు. పొండిరా ఇక్కడి నుంచి అన్నాను. వాళ్ళు అరే అన్నా కానీ వాళ్ళకు కోపం లేదు. కానీ వాళ్ళు అలాగే మోకరించి ప్రార్థన చేశారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ఒక విధమైనటువంటి దడ, భయము, భీతి వచ్చేసింది. ఆ 2వ దినాన నిజముగా నాకొక భయము, ఒక విధమైనటువంటి ఆందోళన నాలో బయలుదేరి ఒక విధమైనటువంటి విచారం కలిగింది. నేను మరణిస్తానా, నిజంగా నాకు మరణం ఉందా అన్నప్పుడు నాకు సపోర్టుగా మాట్లాడుతుంది నా మరదలో, నువ్వు నిజముగా సస్తావు, జాగ్రత్త. వెనక్కి తిరిగి చూసా, నిజమే, ఆ అమ్మాయి అక్కడే నిలబడి మాట్లాడుతుంది. ఆశ్చర్యం వేసింది. నాకు మరణం ఉందా అనుకున్నాను. నిజమే, నీ గుండె చెడిపోయింది, నీ ఊపిరికుట్లు చెడిపోయా, నువ్వు సస్తావు, నిజమే. కానీ యేసయ్యను నమ్మకం అంటుందా పిల్ల. నాకు ఆశ్చర్యం వేసి పొండి ఇక్కడి నుంచి అన్నాను. కానీ నాలో ఒక ఆతృత. ఆ రాత్రి నేను పండుకున్నప్పుడు ఆ ప్రభు యొక్క స్వరాన్ని నేను వింటున్నాను. ఆ దేవుని యొక్క మహాశక్తి, ఆ బలమైనటువంటి శక్తి నాతో మాట్లాడుతుంది. ఆ యొక్క మాటని నేను చూసినప్పుడు నాకు చాలా విచిత్రం వేసింది. యెషయా గ్రంథం 47వ అధ్యాయం అక్కడ వ్రాయబడినటువంటి మాటలు నా స్వయంగా నా చెవుల్లో వినపడుతూ ఉన్నాయి. యెషయా గ్రంథం
47 అధ్యాయం 13, 14, 15 వచనాలు అంటున్నాడు. నీ విస్తారమైన యోచన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు నక్షత్ర సూచికలు మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో. ఆలోచించుము. వారు కొయ్య కాలువలే అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తమ్ము తాము తప్పించుకొనలేక ఉన్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు. ఎదుట కూర్చుని కాచుకొనదగినది కాదు. నీవు ఎవరి కొరకు ప్రయాసపడితివో అలాగే జరుగుతున్నది. బాల్యం మొదలుకొని నీతో వ్యాపారము చేసి తమ చోట్లకు వెళ్ళిపోవచ్చున్నారు. నిన్ను రక్షించువాడు ఒక్కడైనను ఉండడు. ఆ మాట పాస్టర్ ఆ వ్యక్తి ఆ గ్రంథాన్ని నేను చెప్పినప్పుడు ఆ మాట చదువుతున్నాడు. ఆయన ఫెలోషిప్కు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన గారు ఆ సాల్మన్ రాజు గారు ఆ యొక్క వాక్యాన్ని చదివాడు. బ్రదర్, దేవుడి నిన్ను కరుణిస్తున్నాడు, ఇంతవరకు సమయం ఇచ్చాడు కనుక యేసయ్యను నమ్ముకో అంటున్నాడు. ఆ తర్వాత భాస్కర్ గారు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మోజెస్ చార్లెస్ గారు వచ్చి మాట్లాడుతున్నారు. బ్రదర్, యేసయ్యను నమ్ముకో దయచేసి అని. నాకేం దయోమయమైపోయింది. నేను నిజంగా యేసు దేవుడా అని చెప్పని అడిగాను. నేను నిజమే, ఆయన తప్ప ఈ లోకములో మరొక దేవుడు లేడు అని చెప్పాను. అన్నప్పుడు నేను అసలు దేవుడు ఎవరో దెయ్యం ఎవరో నేనే తెలుసుకుంటానని ఆ ఉదయంలో నేను ఇంతకాలం నేను కొలిచి పూజించినటువంటి ఆ దేవతలను ప్రత్యక్షం చేసుకుంటున్నాను. నేను సాక్షాత్తుగా ఏ యొక్క ఆకాశ ప్రాణిని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి హిందూ పురాణాల్లో ఏ ఆంజనేయుడైతే కొలుస్తూ ఉన్నానో అతన్ని ప్రత్యక్షం చేసుకున్నాను. వెళ్ళి మూలిక తీసుకురారా, నన్ను స్వత్తపరచన్నాను. అతను మొట్టమొదటిగా ఒక మూలిక తీసుకున్న చేతిలో పెట్టాడు. కానీ ఆ మూలిక తినటానికి తీసుకుంటే అది కింద పడిపోయి భస్మైపోయింది. తిరిగి మళ్ళీ అతన్ని నేను పొమ్మంటే అతను అంటున్నాడు, మేము దానిని 100 తడవులు తెచ్చినా నీవు బాగు కావు, ఇది నీకు 50 పెట్టిన శిక్ష. ఏమిట్రా నువ్వు చెప్పేది నిజమా ఈ మాట అన్నాను. నిజమే, ఇది 50 పెట్టిన శిక్ష. 50 ఎవడని అడిగాను. యెహోవా అంటున్నాడు. యెహోవా వాడెవడరా అన్నాను. ఆయన యేసుక్రీస్తు అని చెబుతున్నాడు. అయితే అతను పట్టుకొస్తావని తింటాను అన్నాను. ఆయన నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చెప్పినప్పుడు నాకు చాలా ఆందోళన కలిగింది. నిన్ను కూడా సృష్టించారు. అయితే నీరెవడివి? అయితే మీరెవరు? మీరు దేవుళ్ళు కారా? మేము కాము. అయితే మీరెవరు అని చెప్పాను. అన్నప్పుడు అతను చెప్తున్నాడు, మేము ఆకాశము నుండి పరద్రోయబడినటువంటి అపవిత్రాత్మలము. కావాలంటే ఆ నీతి గ్రంథములో వ్రాయబడి ఉన్నది చూడంటున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథములో వ్రాయబడినటువంటి మాటలు మనం చూద్దాం. 12వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూద్దాం. దయచేసి కొంచెం తొందరగా చదవండి దయచేసి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అది ఆది సర్పమైన పడద్రోయబడిందంటే ఒక్క తల్లిదండ్రులంట అక్కడి నుంచి కింద పడిందట. మళ్ళీ ఇంకొక తను రాశాడండి, ఇంకొక తన్ను. 3 తన్నులు తండితే అది భూమి మీద పడిందంట. నాగుబాం పడిగ మీద ఉండేది. పెట్టుకోండి, కావాలంటే మీరు చూసుకోండి. ఇటు చూస్తే 999 ఉంటుంది. అటు మళ్ళీ గుర్తు 6 ఉంటుంది. 3 6లు. మీరు అనుకుంటున్నారేమో ఆ ప్రభు తల్లితే కింద పడినటువంటి ఆ నాగ పడిగ మీద ఉన్నటువంటిది ఆ ముద్ర గుర్తు. నేను ఆ తర్వాత ప్రభువుని నేను బ్రతిలాడాను, ఇది నిజమా? నీవు నిజమైన దేవుడు అయితే నన్ను రక్షించమన్నాను.
ఒక రాత్రి కాడ ప్రభు నన్ను సంధించి ఆ ప్రభు నాతో మాట్లాడాడు. యెషయా 44:21-22 వచనంతో ప్రభు నన్ను సంధించాడు. దయచేసి ఆ వాక్యాన్ని చదవండి తొందరగా. యెషయా 44:21-22 చూడండి. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకో. నీవు నా సేవకుడు నిన్ను నిర్మించాను. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడు ఉన్నావు. నిన్ను మర్చిపోలేకుండా మంచు విడిపోవునట్లుగా నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి నా యొద్దకు మళ్ళుకోమంటున్నాడు. ఈ వాక్యము నేను అక్కడ కూర్చున్నటువంటి దేవుని బిడ్డలతో చెప్పినప్పుడు ఆ వాక్యం వాళ్ళు చదువుతూ ఉండగానే ఆ దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నా క్షయవ్యాధి ఏమైపోయిందో, నా ఊపిరిగుళ్ళు చెడిపోయి ఏమైపోయినాయో నాకు స్వస్థత కలిగింది. వెంటనే నా ఆనందాన్ని పట్టలేక ఆ డాక్టర్ గారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళాను. ఆయన గారు నన్ను ఎక్స్రా తీసుకుంటున్నాడు. ఇంత గొప్ప స్వస్థత మా జీవితంలో మేము చేయలేమండి. ఇది నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు కనుక ఆయన నిన్ను స్వస్థపరిచాడు. ఆయన నమ్ముకో. ఇంకా నమ్ముకకి ఏం చేయాలి? నేనప్పుడే ఆయన పాదాల మీద పడి నా జీవితం యేసయ్యకి సమర్పిస్తున్నానండి. ఆ దినాన్ని నా ప్రభువుకు నేను సమర్పించుకున్నాను. హల్లెలూయా. ఆ దేవుడు నాకు నూతన గుండె, నూతన ఊపిరికుట్లు ఇచ్చాడు. నా గుండె, నా ఊపిరికుట్లు యవనస్తుడైనటువంటి 18-20 సంవత్సరాల వయసు కలిగినటువంటి వానికి ఉండవలసిన ఊపిరికుట్లు గుండెను నాకు ఇచ్చాడు. అంత గొప్ప స్వస్థత పరిచినటువంటి ఆ దేవుని మహిమార్థం నేను 2 సంవత్సరాల ఫెలోషిప్లో ప్రార్థనలో గడిపి ఆ తర్వాత మొట్టమొదటగా నేను దేవుని యొక్క బిడ్డలతో దుర్గగుడి ఎక్కాను. దుర్గగుడి ఎక్కిన తర్వాత జరిగినటువంటి సంఘటన, ఒక పూనకం వచ్చిన అమ్మాయి 2 పాస్టర్లను యాపమండలు పెట్టి కొట్టింది. ఆ తర్వాత నేను ఆ గుడి పైకి ఎక్కినప్పుడు నేను అడుగుతున్నాను, ఎవరు నీవంటే, నేనెవరినో తెలీదా, ఈ కొండెవరిదో నీకు తెలీదా అంటుంది. నీవెవరో నిజం చెప్పు, లేకుంటే నీ మీదకి దేవుని యొక్క అగ్ని దిగుద్దని చెప్పాను. ఆ మాటకంటుంది, అప్పుడు మమ్మల్ని శోధించావు, ఇప్పుడు నువ్వు శోధిస్తున్నావు. నేను ఫలానా దుర్గని. అయితే నీవెవరివి అంటే, నేను అప్పుడే చెప్పాను కదా మేము దేవుళ్ళం కావని. నేను అపవిత్రాత్మను. స్పష్టంగా చెబుతుంది. బ్రాహ్మణ ముందుకు వచ్చారు, క్యాసెట్ తీయొద్దన్నారు, కానీ క్యాసెట్ పడుతూ ఉంది అక్కడ. బ్రాహ్మణులు చెప్పిన మాట, నా మాట, ఆ యొక్క పూనకం వచ్చినటువంటి ఆ శక్తి మాట కూడా పడుతూ ఉంది అక్కడ. అక్కడ ప్రక్కన ఉన్నటువంటి అతను అంటున్నాడు, అది నిజంగా దేవత అయితే కదరా, తీసుకుని వీళ్ళు మనకెందుకు వచ్చింది, వాడు మహా అగండ్యుడు, వాడు కానీ ఏదన్నా అంటే కట్టేశాడంటే మళ్ళీ ఇక్కడి నుంచి మనం పోలేము, కనుక మన దాన్ని మనం పోదామని చెప్పి వెళ్ళిపోయారు. ఆ దేవుని యొక్క మహాశక్తి, ఆ బలమైనటువంటి శక్తి నన్ను ఆవరించి ఆ దేవుని మహాక్రియలను అనేక రకాలుగా నన్ను వాడుకుంటూ ఉన్నాడు. ప్రభు స్తోత్రం కలుగునుగాక. అనేకమైనటువంటి విషయాలు నేను చేశాను. బంగారం చేశాను, చిత్తు కాగితాన్ని రూపాయలు చేసి మార్చాను, చెల్ల పెంకులు రూపాయి బిళ్ళలుగా చేసి మార్చాను. అనేక చోట్ల అనేకమైనటువంటి విచిత్ర కార్యాలు చేశాను. కానీ నాకు శాంతి కానీ సమాధానం కానీ లేదు. నాలో ఒక విధమైనటువంటి ఆందోళన, ఎప్పుడు దిగులు. అయినా అలాంటి స్థితిలోనే నేను బలమైనటువంటిది ఇంకా తినాలని ఆశపడి ఆ నీచపు కార్యాలు చేస్తున్నప్పుడు మానవులు చనిపోయినటువంటి శవాల దగ్గరికి వెళ్ళి నేను ఆ నీచ కార్యాలు చేసినప్పుడు ఆ కాలుతో ఉన్నటువంటి ఆ శరీరంలో ఉన్నటువంటి కండలు తీసుకొని తిన్నాను. అదే కాదు, పాతిపెట్టినటువంటి వాని యొక్క గుండెలు తీసుకుని తిన్నాను. పాతిపెట్టినటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి గర్భస్థలిలో పడినటువంటి పురుగులు ఇంటికి తీసుకెళ్ళి రొయ్యలని చెప్పి నేను వాటిని ఏపుక తినాలున్నాయి. అశుద్ధమైనటువంటి స్థానంలో పడినటువంటి ఆ నీచపు పురుగులు రొయ్యలని చెప్పి తిన్నటువంటి దినాలున్నాయి. ఈ క్రియలన్నీ ఆ సాతాను యొక్క మహాక్రియల వలన చేశాడు. కానీ ఇప్పుడైతే ఆ మహోన్నతుడైనటువంటి ఆ యేసు, ఆ ప్రేమ కలిగిన యేసు, ఆ దయ కలిగినటువంటి యేసు నన్ను రక్షించి తన బిడ్డగా వాడుకుంటున్నాడు. అమలాపురంలో అపవిత్రాత్మ చేత శోధించబడుతున్నటువంటి
గొప్ప బలమైనటువంటి స్థితి నుంచి ఒక కుటుంబాన్ని విడిపించాడు. ఒక చోటే కాదు, కాకినాడ అనేక చోట్ల ఆ దేవుని మహాశక్తి వలన ప్రార్థన ద్వారా అనేక గొప్ప కార్యాలు ఆ ప్రభు చేశాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇంత భయంకరంగా జీవించిన నన్ను ఆ దయామయుడైనటువంటి యేసు తన స్థితికి మార్చుకొని నాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు, నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క